ఇంకా మరో అంశంలోకి వెళ్తే కనుక పాకిస్తాన్లో ఈ టెర్రర్ క్యాంప్స్ పునర్నిర్మాణం మళ్ళీ మొదలైంది. దగ్గర దగ్గర 12 చోట్ల వీటి నిర్మాణం మొదలైనట్టు. అండ్ థర్మల్ మాస్కింగ్, రాడార్ చైనింగ్, అలాగే శాటిలైట్ డిఫ్లెక్షన్ టెక్నాలజీస్ని వాళ్ళు అక్కడ అడాప్ట్ చేసుకొని వాళ్ళ క్యాంప్స్కి సంబంధించిన సమాచారం శత్రు దేశాల కంటే ప్రధానంగా మనకి తెలియకుండా చేయాలని చెప్పేసి ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు యాక్షన్ సార్. ఈ వీళ్ళు బిచ్చం వేసింది కదా, IMF బిచ్చం వేసిన డబ్బులు, ADB వాళ్ళు ఇచ్చిన ఇది ఇందా ఉంచుకో, ఈ 10 రూపాయలు పెట్టి కొద్దిగా మహిళా సాధికారత చెయ్యి, ఈ డబ్బులన్నీ పోగేసి అక్కడ ఉగ్ర శిబిరాల నిర్మాణం చేస్తున్నారు దట్టమైన అటవీ ప్రాంతంలో. అది కూడా పాకిస్తాన్ అండ్ POJK, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో చేస్తున్నారట. అంటే ఇది వాళ్ళకి తెలియదా? IMFకి తెలియదా? IMF ఇచ్చింది $2.3 బిలియన్ ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ $40 బిలియన్ ఇచ్చింది. దాంట్లో $20 బిలియన్ గ్రాంట్ గా ఇచ్చింది, $20 బిలియన్ ఏమంటారంటే అది లోన్ గా ఇచ్చింది. ఇది వాళ్ళకి తెలియదా పాకిస్తాన్ ఇది చేస్తోందని? ఇదంతా కూడా ఏంటంటే ఒక కుట్రపూరితంగానే అందరికీ తెలిసే చేస్తున్నారు. ఆ టెక్నాలజీ, ఆ బంకర్స్ అవన్నీ కూడా చైనా ఇస్తోంది. పైసలు మాత్రం IMF నుంచి ఇక్కడ నుంచి వచ్చిన పైసలు వాడుకుంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మనకు చూసాం కదా, అసీం మునీర్ మనకు డొనాల్డ్ ట్రంప్ తో వెళ్ళి లంచ్కి వెళ్ళొచ్చాడు కదా ఆయన. డొనాల్డ్ ట్రంప్ లంచ్కి వెళ్ళినప్పుడు ఏం చర్చించారో మనకు తెలియదు. ఏం చర్చ ఉంటుంది అక్కడ? మా ప్రజలకు ఏదో సెక్యూరిటీ కావాలి, అన్నం కావాలి, మాకేదో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇవి ఏమైనా చర్చించాడు కదా ఆయన. మిలిటరీ ఆఫీసర్ ఆయన చర్చించేది ఏంటి? భారతదేశానికి వ్యతిరేకంగా మాకు మీరు ఏం సాయం చేస్తారు? సో ఆబ్వియస్లీ ఇటువంటివే ఉంటాయి. ఈ బంకర్లు పెట్టడం చాలా చిన్న విషయం. ఇంకా మిజైల్స్ కానీ, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ కానీ, స్పెషలైజ్డ్ డ్రోన్స్ కానీ, రడార్స్ కానీ, లేదా సర్వేలెన్స్ మనకు ఎక్విప్మెంట్ కానీ, ఇటువంటివేవో అమెరికా నుంచి తీసుకుంటారు వాళ్ళు. అందుకని అమెరికా భారత వ్యతిరేకమైనటువంటి శక్తి పాకిస్తాన్కి తప్పకుండా ఇస్తారు వాళ్ళు. ఎందుకు? పాకిస్తాన్ వాళ్ళకి అవసరం కాబట్టి. పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకొని వెళ్ళి వాళ్ళు ఫర్దర్లో కొట్టొచ్చారు కాబట్టి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడినందుకు ప్రత్యామ్నాయంగా ఇవన్నీ ఇస్తారు. కాబట్టి వీళ్ళకి తెలియదు ఏం కాదు, అమెరికాకి తెలియదు ఏం కాదు, చైనాకి తెలియదు ఏం కాదు. కానీ మనం ఏంటంటే వీళ్ళు కడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి మనం ప్రూఫ్ చూపించడం వల్ల మళ్ళీ రేపటి రోజు వాళ్ళని ఫటాఫ్లో గ్రే లిస్ట్లో తోసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. ఒకటి. రెండు, మీరు ఎక్కడెక్కడ స్థావరాలు పెట్టుకున్నారో మాకు తెలుసు అని ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చాం వాళ్ళకి. ఆపరేషన్ సింధూర్ టెక్నికల్ ఇంకా దాన్ని స్టాప్ చేయలేదు, దాని ఇంకా అది కంటిన్యూ అవుతోంది. టెంపరీ పాజ్ అని మోదీ గారు చెప్పారు. కాబట్టి రేపటి రోజు మళ్ళీ ఆ క్యాంపుల మీద కొట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. వాళ్ళకి ఆల్రెడీ ముందరే వార్నింగ్ ఇచ్చాం సార్. దాదాపు 14 ప్లేసెస్ సార్. ఇందులో కేల్, సరాది, దుధ్నియాల్, అద్నుకాం, జురా, లిపా, పచ్చివాస్, కహూటా, కోట్లీ చాలా ఇంపార్టెంట్ అట, ఖుయిరట, మంథర్, నికాయల్, చమస్కోట్ అండ్ జంకోట్. మొత్తం 14 ప్లేసెస్. ఇవన్నీ కూడా POJKలో దట్టమైన అటవీ ప్రాంతంలో వాళ్ళు. ఇప్పుడు మన ఇరాన్ కనుక ఆ నతాంజ్, ఫోర్డో, అలాగే అఫ్సహాన్ ఎలా కొండ చర్యలు దిగువన కట్టుకుంటున్నారో, ఆ అడవులు, కొండలు రెండు కలిసి ఉన్న ప్రాంతంలో భౌగోళికంగా వాళ్ళకి అనువుగా ఉన్న చోట్ల మన సర్వీలెన్స్కి దొరకకుండాట. అది సాధ్యమేనా? అంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి దొరకనంత శత్రు దుర్భేజమైన రీతిలో వాళ్ళు ఉగ్ర క్యాంపులు కట్టుకుంటున్నారు. వాళ్ళని దేశ సమగ్రత కోసం కాదు వాళ్ళు చేసేది. వాళ్ళు వేసిన బిచ్చం తీసుకెళ్ళి అక్కడ ఈ టెర్రర్ క్యాంప్స్ కట్టుకోవటానికి, నిర్మించుకోవటానికి ఒక్కొక్క క్యాంపులో కనీసం 200 మంది కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని తయారు చేసే కార్యక్రమం. కరెక్ట్. ఆ టెర్రర్ ఫ్యాక్టరీ లేకపోతే పాకిస్తాన్ విడిపోతుంది. ఆ టెర్రర్ ఫ్యాక్టరీ ఉంటేనే పాకిస్తాన్ అన్న ఒక దేశం ఉంటుంది. పాకిస్తానే ఒక టెర్రరిస్తాన్. కాబట్టి దాన్ని, ఆ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసేస్తే ఇక పాకిస్తాన్కి ఏముంది? బొలుచీలు అంటారు, సింధీలు అంటారు, పష్తూన్లు అంటారు. ఇక మిగిలింది ఏంటి అక్కడ? ఈ టెర్రర్ ఫ్యాక్టరీ ఉందంటే కాఫీర్లను చంపాలి, గజ్వా హిందూ చేయాలి అన్నప్పుడే వీళ్ళలో కొంతమంది అయినా కలిసి వస్తారు. ఆ దేశం ఉమ్మడిగా ఉంటుంది. మనకు ఆపరేషన్ సింధూర్ జరిగినందుకు ఈరోజు పాకిస్తాన్ బతికింది. లేకపోతే బలూచీలు ఊచకోతకు వస్తుండినారు. అక్కడ TTP మారణకాండ సృష్టించింది. అక్కడ సింధులో కూడా విప్లవ జ్వాలలు మొదలయ్యాయి. వాళ్ళ నీరంతా కూడా పంజాబ్ తీసేసుకుంటుందని. ఈరోజు భారతదేశం మా మీద దాడి చేసింది అనేసరికి వాళ్ళలో అందరూ కాఫీర్లు మన మీద దాడి చేయడం ఏంటి అని కలిసిపోయారు. కాబట్టి ఈ టెర్రర్ ఫ్యాక్టరీ లేకపోతే పాకిస్తాన్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. రెండు, వాళ్ళు ఏం చేశారంటే అడవుల్లో పెట్టారు, దట్టమైన అడవులలో పెట్టారు.
మనకి ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి అడవులలో దాచుకున్నటువంటి టెర్రరిస్టులు మనం తీయడానికి ఎంత కష్టపడుతున్నాం ఈ రోజు కూడా. పహల్గాం దాడి చేసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు ఈ రోజు మనం దొరకలేదు, దట్టమైన కింకారణ్యాల్లో ఉన్నారు. సో అదేంటంటే ఆల్మోస్ట్ కొన్ని మీటర్ అడుగు ప్రతి అంటే 5-6 అడుగులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తూ వెళ్ళాలి. అది చాలా కష్టమైనటువంటి కింకారణ్యాలు అవన్నీ. శాటిలైట్స్ చూడడం మనకు చాలా కష్టం చెట్ల దీంట్లో. తర్వాత సర్వేలెన్స్ కి సంబంధించినటువంటి మామూలుగా రెడార్ చిక్కనటువంటి ఎక్విప్మెంట్ అంతా చైనా సప్లై చేస్తుంది వాళ్ళకి, టర్కీ సప్లై చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు తయారవుతున్నారు. రేపటి రోజు మళ్ళీ భారతదేశం మీద దెబ్బ కొట్టి తీరుతారు వాళ్ళు.